నెక్స్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నిట్లో కండిషన్సే ఎక్కువ ఉంటాయి. అంటే దాని అర్థమైంది కంట్రోల్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ మనకు నార్మల్ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ పోతుంది. అంటే ఫస్ట్ టాప్ లైన్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎన్ని లైన్స్ కోడ్ రాస్తే అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నార్మల్ ఫ్లో. మరి ఇలాంటి ఫ్లోని మనం కంట్రోల్ చేయవచ్చా అంటే ఎస్, చేయొచ్చు. కంట్రోల్ చేయడానికి మనకు కొన్ని కీవర్డ్స్ ఇచ్చాడు. ఆ కీవర్డ్స్ యూజ్ చేస్తూ వాటిని ఎలా యూజ్ చేయాలో ఇస్తాడు. యూజువల్గా మనం కండిషన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. మామూలుగా వదిలేస్తే ఏంటి, అన్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెళ్ళిపోతాయి, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ ఫస్ట్ టు లాస్ట్ వరకు. బట్ ఇక్కడ మన క్రైటీరియా ఏంటి అంటే, నేనేంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఇక్కడ ఈ ఫోర్త్ లైన్లో సంథింగ్ ఏదో ఒకటి పెట్టేసి, అది ఇఫ్ ఎల్సా లేదంటే ఫర్ ఏది పెడతామనే మ్యాటర్, ఏదో ఒకటి పెట్టేసి ఐదర్ ఈ పార్ట్ కానీ లేదంటే ఈ పార్ట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక పార్ట్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం అనుకో. ఇది ఎగ్జిక్యూట్ అయితే, ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఇది అవ్వకూడదు. ఒకవేళ ఇది అవుతే ఇది అవ్వకూడదు అనుకుందాం అనుకో. మరి ఎలా, దానికోసం అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం ఇంకా కొన్ని మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడం కోసం, రిపీటెడ్ గా మనకు లూపింగ్ లాంటి సిచ్యువేషన్స్ కోసం మనకు కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే వీ కెన్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ఉన్నాయండి. ఎస్, ఉన్నాయి. ఇక్కడ మనం 1 by 1 చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ ఎలా యూజ్ చేస్తారో మీకు తెలుసు. ఇక్కడ ఒక ఇఫ్ అనే కీవర్డ్ ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్ ఇన్ పైథాన్. ఇట్ అలౌస్ యూ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇఫ్ ఏ సర్టెన్ కండిషన్ ఇస్ ట్రూ. ఇఫ్ ఎప్పుడైనా, ఇఫ్ కింద ఉండే బ్లాక్ ఎప్పుడైనా ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఎగ్జాంపుల్తో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఫ్లో గ్రాఫ్ లాగా ఒకటి తీసుకున్నాం. ఫ్లో చార్ట్ ఏమంటున్నాడు ఫ్లో చార్ట్ లో, ఇది కండిషన్ పార్ట్, ఇదేంటి మన కండిషన్ పార్ట్. ఇది ట్రూ అయిందనుకోండి పర్టికులర్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయిందనుకోండి దాన్ని స్కిప్ చేస్తుంది. ఫాల్స్ అయితే అది స్కిప్ చేస్తుంది. సో ఇది ఒక కంట్రోల్ స్ట్రక్చర్ స్టేట్మెంట్. అలాగే విత్ ఎగ్జాంపుల్ మనం చూస్తే నమ్ ఒకటి తీసుకున్నాం, అంటే నంబర్ అని, దాని వాల్యూ మనం 10 అసైన్ చేస్తున్నాం దానికి. ఇది మనకు కమెంట్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ పక్కన నేను ఏం పెట్టాను, నన్ అని పెట్టాను. ఇఫ్ పక్కన నన్ అని పెట్టాను. నన్ అంటే ఏంటి, మనకు నథింగ్ అని, పక్కన నన్ అంటే నథింగ్. ట్రూ అంటే ఏంటి, అంటే అలో చేయమను, ఫాల్స్ అంటే అలో చేయకూడదు. ఓకే, ఇక్కడ మీరు నీట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్ ని కొంచెం లోపలికి పెట్టాను అనమాట. అంటే ఇంటెండేషన్ పెట్టాను అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కమ్స్ అండర్ దిస్ ఇఫ్ బ్లాక్. ఇఫ్ కి చెందింది, అది ఇఫ్ కి సంబంధించిన ప్రింట్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో నేను రాసింది ఏంటంటే నంబర్ ఈజ్ పాజిటివ్ అని రాశాను. తర్వాత ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి ఈ ఇఫ్ స్టేట్మెంట్ కి సంబంధం లేదు. దిస్ విల్ ప్రింట్ ఆల్వేస్ అని పెట్టాను అనమాట. అంటే ఏంటి, మనకు అసలు ఈ కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కి సంబంధం లేదు. ఎందుకు అంటే అది కంట్రోల్ స్ట్రక్చర్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట. అప్పుడు ఏంటి, మనకు కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని రన్ చేసామనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అయింది.
మరి ఎందుకు నంబర్ ఈజ్ పాజిటివ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ నన్ అనే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ తీసుకుంటాం. అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనము ప్రూవ్ చేయాలి. అక్కడ ఏదైనా కండిషన్ ఇచ్చి ప్రూవ్ చేయడం కానీ లేదంటే ఇంకేదైనా చేయవచ్చు. ఏమైంది, నంబర్ ఈజ్ పాజిటివ్, దిస్ విల్ ప్రింట్ ఆల్వేస్ అని వచ్చింది. సింపుల్ గా ఇక్కడ నమ్ అని ఇచ్చినా సరిపోతుంది. నిన్న చెప్పాను నేను ఆల్రెడీ. నమ్ అని ఇస్తే ఎందుకు సరిపోతుంది? డిక్షనరీ నో, నమ్ అంటే నాన్ జీరో వాల్యూ కదా. నేను ఏమని చెప్పాను, నేను ఫాల్స్ అవ్వాలి అంటే జీరోనే ఉండాలి. ఫాల్స్ అవ్వాలి అంటే జీరో ఉండాలి. ఇప్పుడు నమ్ అంటే ఏంటి, జీరోనా? 10 కదా, అంటే ఫాల్స్ అవ్వదు, అది ట్రూ అవుతుంది. ఒకవేళ ఇక్కడ జీరో ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అంటే కండిషన్స్, నేను ఆల్రెడీ నిన్న క్లియర్ గా చెప్పాను, కండిషన్స్ ఎక్కడొచ్చినా, నాట్ ఓన్లీ ఇన్ పైథాన్, ఎనీ లాంగ్వేజ్, కండిషన్స్ ఎక్కడొచ్చినా కూడా ఆ కండిషన్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత దాని రిజల్ట్ ఈస్ జీరో అయితే కండిషన్ ఫాల్స్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. వన్స్ కండిషన్ ఈస్ ఫాల్స్, దాని కింద ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. నమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ ఏమైంది, జీరో అయింది కదా. ఇప్పుడు ఒకవేళ నాన్ జీరో వాల్యూ పెట్టాను, నాన్ జీరో అంటే -7 పెట్టాను, -7 నాన్ జీరో కాబట్టి ఇక్కడ జీరో అవ్వడం అంటే ఫాల్స్ అని, నాన్ జీరో అంటే ట్రూ అనే మీనింగ్ అనమాట. సో ట్రూ అయింది కాబట్టి ఏంటి, నీకు నంబర్ ఈజ్ పాజిటివ్ అని ప్రింట్ అయింది అనమాట. మన కండిషన్ ఎప్పుడైనా ట్రూ అయితే చాలు. మరి అక్కడ నమ్ అనేది ఏది పెట్టినాము, ట్రూ అవ్వడం ఫాల్స్ అవ్వడం మ్యాటర్. నేను ఇక్కడ సింపుల్ గా ట్రూ పెడతాను, ట్రూ పెట్టినా కూడా ఏం కాదు. కాకపోతే ఇక్కడ నంబర్ ఏదైతే తీసుకున్నామో అది తీసుకొని వేస్ట్ అన్నమాట, దాన్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం, జస్ట్ ఎక్స్పెరిమెంట్ పర్పసే. నమ్ మైనస్ నమ్ ఏమైతుంది, జీరో. దాని రిజల్ట్ జీరో. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను ఏం క్లియర్ గా మీకు క్లారిఫై చేద్దాం అంటే, ఇఫ్ పక్కన ఉండేది కండిషన్, ఆ కండిషన్ ప్లేస్ లో మీరు ట్రూ పెడతారా, ఫాల్స్ పెడతారా, నన్ పెడతారా, జీరో పెడతారా, 1 పెడతారా, లేదంటే ఒక ఎక్స్ప్రెషన్. ఇది ఎక్స్ప్రెషన్, నమ్ మైనస్ నమ్ అనేది ఎక్స్ప్రెషన్ అనమాట. సార్ నమ్ ఎందుకు పెట్టారు, నమ్ -7 పెట్టుకోవచ్చా అంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు అని ఇందాకే మీకు చెప్పాను అనమాట. నమ్ -7 కూడా అంతే. ఇక్కడ 7 సబ్స్టిట్యూట్ అవుద్ది, 7 - 7 విల్ గివ్ జీరో. ఎండ్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్, ఇఫ్ యూ విల్ గెట్ ద రిజల్ట్ జీరో, ఆ కండిషన్ ఫాల్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత జీరో అవ్వకూడదు, దాని వాల్యూ జీరో అవ్వకూడదు. జీరో అయితే అది నాట్ ఓన్లీ ఇఫ్, ఎక్కడ కండిషన్స్ ఉన్నా కూడా జీరో అయింది అంటే ఫాల్స్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈక్వల్ టు FALSE ఫాల్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఇలా ఫాల్స్ ని ఇండికేట్ చేసినా కూడా అంతే, సేమ్ స్టోరీ. ఫాల్స్ ని ఇండికేట్ చేసినా కూడా అంతే, మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, క్లియర్? ఫాల్స్ పెట్టినా లేదంటే ఫాల్స్ అయ్యేలా మీరు ఎక్స్ప్రెషన్ పెట్టినా సేమ్. పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ పాజిటివ్ వాల్యూ. ఇది ఒక కండిషన్. ఎక్స్ వాల్యూ 10 తీసుకున్నాను, 10 > 5. ఇక్కడ మనము ఏంటి, కంపారిజన్ ఆపరేటర్ వాడుతున్నాం. కంపారిజన్ ఆపరేటర్ కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసి ఏం చెక్ చేస్తుంది, ఎస్ ఎక్స్ ఇస్ >5 అని వచ్చింది. ఒకవేళ ఎక్స్ వాల్యూ నేను 1 ఇచ్చాను, ఇప్పుడు ఏమొస్తుంది, ఏం రాలేదు. వై? ఎందుకంటే నేను ఎల్ స్పాట్ ఏమి ఇవ్వలేదు. ఒకవేళ ఎల్ స్పాట్ ఇచ్చి ఉంటే ఎల్ స్పాట్ లో మీరు ఎక్స్ ఇస్ <5 అట్లాంటి రాసుకొని ఉండుంటే అది ప్రింట్ అయ్యేది. కానీ నేను ఇక్కడ సింపుల్ ఇఫ్ గురించే నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను కాబట్టి సింపుల్ ఇఫ్ లో ఇది మాత్రమే ఉంది. అలాగే నేమ్ అలీస్, నేమ్ ఈజ్ ఇట్ ఈక్వల్ టు అలీస్ ఆర్ నాట్? ఇక్కడున్న ఎక్స్ప్రెషన్ లో ఇక్కడున్న నేమ్ కి అలీస్ అని అసైన్ చేసాము.
ఇక్కడ నేమ్కి అలిస్ని కంపేర్ చేస్తున్నాం, కంపారిజన్ ఆపరేటర్తో. ఇక్కడ రీప్లేస్ అవుతుంది, నేమ్ కాస్త అలిస్ అవుతుంది. అలిస్ ఈజ్ ఇట్ ఈక్వల్ టు అలిస్ అన్న సిచ్యువేషన్ వస్తుంది. ఎస్ ట్రూ, ట్రూ కాబట్టి నీకు ఈ ఫాలోయింగ్ ప్రింట్ స్టేట్మెంట్ ఎవాల్యుయేట్ అయింది. ఓకే, అలాగే మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, అలాగే మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. మరి ఇలా మన కండిషన్స్ ఎన్ని ఉన్నాయి అది కూడా తెలియాలి కదా.